రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. వరుస బస్సు ప్రమాదాలు ఏపీ వాసులనైతే బెబ్బెలెత్తిస్తున్నాయి. తరచు రోడ్డు ప్రమాదాల కారణంగా విషాదాలు నెలకొని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామజుపల్లి వద్ద ఐచర్ వాహనాన్ని జెపార్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఇక దీంతో బస్సు బోల్తా పడి ఒకరు మరణించగా 5గురికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తుంది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు స్పాట్ కు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ప్రత్యేక వాహనాల ద్వారా వారి స్వస్థలాలకు పంపించేశారు. ఇక అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. వరుస బస్సు ప్రమాదాలు ఏపీ వాసులను బెబ్బెలెత్తిస్తున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాల కారణంగా విషాదాలు నెలకొని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, మరి ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో మాత్రం వరుసగా ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ బస్సులో చూసుకుంటే మొత్తం 25 మంది ప్రయాణికులు అన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కొందరు 5గురికి అయితే గాయాలైనట్లు తెలుస్తుంది. వారిని హాస్పిటల్కి తరలించినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ రచన. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా చెన్నకొత్తపల్లి మండల సమీపంలోని 44వ జాతీయ రహదారి దామాజపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి జబ్బార్ ట్రావెల్స్ బస్సులో దాదాపుగా 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చెన్నోకటిపల్లి మండలంలోని దామాజపల్లి సమీపంలోకి వచ్చినటువంటి సందర్భంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఇటువైపు బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక ఐచర్ వాహనం వచ్చింది. ఒక్కసారిగా ఐచర్ వాహనము లెఫ్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో డ్రైవర్ కొంత కన్ఫ్యూజన్ గురై బస్సును ఒకసారిగా ఐచర్ వాహనానికి ఎక్కడ ఢీకొంటుందో అనేటువంటి దీంతో దాన్ని కంట్రోల్ చేయబోయారు. ఈ కంట్రోల్ చేసేటువంటి క్రమంలో బైపాస్ లో సాధారణంగా డివైడర్లు ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్ళేటువంటి వరకు సాధారణ ఒకసారి దాన్ని కంట్రోల్ చేయబోయి డివైడర్లకు ఢీకొట్టారు. ఈ నేపథ్యంలోనే జబ్బార్ ట్రావెల్స్ డివైడర్లను ఢీకొని డివైడర్ల పై నుంచి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దాదాపుగా 6 మందికి తీవ్ర గాయాలని గాయపడినటువంటి వారందరినీ కూడా చెన్నై కొత్తపల్లి ప్రాథమిక కేంద్రానికి తరలించి అక్కడ చికిత్స నిర్వహించారు. అయితే మహిళ మాత్రం తీవ్రంగా గాయపడడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించేందుకు వారు అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగానే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తరచూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు చూసి ఒక్కసారిగా ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నారు. అసలు బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే రాత్రి వేళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కర్నూలు దుర్ఘటన బస్సు అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఆ ప్రమాదంలో ఆ దహనమైనటువంటి దుర్ఘటనలో దాదాపుగా 20 మంది దాకా మృతి చెందినటువంటి సంఘటన. అంతేకాకుండా తెలంగాణలోనే చిన్న టిప్పరు ఆ బస్సు ఢీకొన్నటువంటి పరిస్థితి. అందులో కూడా దాదాపుగా 20 మంది మృతి చెందినటువంటి ఘటన. ఇలాంటి వరుస సంఘటనలు అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ చూసినా ప్రజలను మాత్రం భయాందోళనకు గురి చేస్తున్నాయనేటువంటి విధంగా చెప్పారు. తరచుగా 44వ జాతీయ రహదారి పైన రాత్రి వేళ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్తున్నాయి. ప్రధానంగా స్లీపర్ బస్సులు కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో డ్రైవర్ల యొక్క అజాగ్రత్తమా లేకపోతే అతివేగమా అనేటువంటిది కూడా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లా సత్యసాయి అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలోకి ఈ ఘటన జరిగినటువంటి చెన్నకొత్తపల్లి ప్రాంతం వస్తుంది. ఇది 44వ జాతీయ రహదారి పైనటువంటి అర్ధరాత్రి దాదాపు 1:30-2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా అర్ధరాత్రి వేళ జరగడము దాదాపుగా 20 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ఒకసారిగా బస్సు కుదుపుకు గురి కావడంతో ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పరిస్థితి. వాళ్ళందరూ ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపల ఒకసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడినటువంటి పరిస్థితి. దాదాపుగా 6 మంది మాత్రం గాయాలయ్యాయి. 6 మందికి
ప్రాథమిక చికిత్స చేశారు. మరి కొంతమంది చిన్న చిన్న గాయాలైనటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడికి స్థానిక చిన్నకొత్తపల్లి పోలీసులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అంతేకాకుండా స్థానికులంతా కూడా అక్కడ చేరుకొని హుటాహుటిన అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడినటువంటి వారిని అనంతపురం అదేవిధంగా పెరగొండ ప్రభుత్వ ఆసుపత్రికి సమీప ఆసుపత్రికి తరలించారు. అందరికి కూడా ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వారందరూ కూడా ఎవరి ప్రాంతాలకు వారి ఇతర బస్సుల్లో కూడా పంపించినటువంటి పరిస్థితి. అయితే ఒకటి మాత్రం గుర్తించారు కానీ వాళ్ళు కూడా హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రమాదమే తప్పిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా 20 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలోనే బస్సు కోల్పోతున్నటువంటి సందర్భంలో వెనక వైపు నుంచి కానీ అటుగా వెళ్తున్నటువంటి మరో వాహనం ఆ బస్సు ఢీకొని ఉందంటే మరింత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఏదేమైనట్టే కానీ ఒకరు మృత్యుంతో 6 మందికి గాయాలై కొంతమందికి స్వల్ప గాయాలై వీళ్ళందరికీ కూడా చికిత్స అందించి పంపించారు. రత్న రైట్ రసల్. हैदराबाद जाता है, हाँ गामासपल्ली के पास तो वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं। हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था। जाके पलटू का बाद में भड्डू कर आवाज आने के बाद सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है। आदमी निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके दिखा लेके गए। कितना आदमी को एक 3-4 आदमी को पाँव को मार लगा, फ्रैक्चर हुआ, किसी को जान का नहीं हुआ। 3-4 आदमी को ये हुआ। ड्राइवर का नाम इरफान, बेंगलुरु से हैदराबाद जाता है, हाँ गामासपल्ली के पास तो वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं। हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था। जाके पलटू का बाद में भड्डू कर आवाज आने के बाद सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है। आदमी निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके दिखा लेके गए। कितना आदमी को एक 3-4 आदमी को पाँव को मार लगा, फ्रैक्चर हुआ, किसी को जान का नहीं हुआ। 3-4 आदमी को ये हुआ। ड्राइवर का